హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్. మీరు వచ్చేసి ముందుగా చూస్తున్నారు కోడిగుడ్లు పులుసు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే చాలా ఇష్టంగా చాలా రుచికరమైన ఎగ్ పులుసు కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు పేస్ట్ పెట్టుకున్నాను, పక్కనే ఆనియన్స్, ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు, కళాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసేసుకున్నాను. అలాగే ఎగ్స్ని కూడా 4 ఎగ్స్ తీసుకొని నేను చక్కగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఎర్రగా సాఫ్ట్గా వచ్చేలాగా వేయించుకోవాలి. అందులో చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఈ మిగతా స్టోరీ చెప్పేలాగా మీరు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేలాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. రుచికరమైన చాలా అంటే చాలా బాగుంటుంది. కోడిగుడ్ల పులుసు, చేపల పులుసు సేమ్ ఒకలానే పెడుతున్నా ఫ్రెండ్స్. చాలా అంటే ఇది డిఫరెన్స్గా చేశాను. అలాగే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పౌడరు, కారం 2 స్పూన్లు వేసేసుకొని చక్కగా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో హాట్ సిమ్లో ఒకటి ఇచ్చుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఈలోగా చింతపండు గుజ్జును కూడా పోసేసుకుంటున్నాను. నేను ముందే పోసేసుకొని కొంచెం ఉడికినాక తర్వాత ఎగ్స్ని కూడా ఘాట్లు పెట్టుకొని నేను వేసేసుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, చాలు నాకు. ఇప్పుడు దగ్గరికి ఉడికిపోతున్న కూరని మూత తీసుకొని 5 మినిట్స్ తర్వాత చక్కగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఇలా ఉడుకుతూ ఉంది. కోడిగుడ్లు కూడా చక్కగా ఆ మసాలా అంతా కోడిగుడ్లు లోపలికి కూడా వెళ్ళుద్ది. గుడ్డు తిన్న వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారని తెలుసు. ఇలా ఎంతో 10 నిమిషాల్లో రెడీ అయిపోయే గుడ్లు పులుసు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే తీపి అనేది లేకుండా టమాటా పేస్టు, ఉల్లిపాయ 2 వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకొని. ఈ వీడియో ముందుగా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాట్ సింబల్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.